నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కబ్జాలకు గురై దగా పడ్డారని కేబినెట్ సమావేశంలో నిర్ధారణ అయిన తర్వాతనే గుజరాత్ రాష్ట్ర తరహా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. తర్లుబాడు కొనకనమెట్ల మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను గాలికి వదిలేసి కేవలం ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ల్యాండ్, ఇసుక, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఎమ్మెల్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని శిలాఫలకాలు వేసుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారి సమస్యలతో కూడిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క అర్జీదారులు తండాలుగా వస్తూ ఉన్నారు. ఈ గ్రామం అంతా కూడా మా పొలాలు కబ్జా చేశారని, అలాగే మాకు ఆన్లైన్ చేయకుండా ఆపారని, అలాగే మా పొలాలకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారని, ఈ రకమైనటువంటి సమస్యలు ఈ గ్రామంలో ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అలాగే మా రస్తాలు కూడా ఇవ్వకుండా కంచెలు వేసేసి, ఫెన్సింగ్లు వేసేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారనేటువంటి సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సు అధికారుల దృష్టికి, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది, చాలా సిస్టంగా ఉంది. ఎవడు అక్రమార్కుడు ఈ ప్రభుత్వంలో తోక జాడించాలని చూసినా అటువంటి వాడు బెండు తీసేదానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. ప్రజలందరికీ మేము ఒకటే మనవి చేస్తా ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి. మీ సమస్యను ధైర్యంగా మా అధికారుల దృష్టికి, మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఈ యొక్క రెవెన్యూ సదస్సులలో మీ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేసి మీకు 100% మీకు జెన్యూన్ అయితే గినా మీకు 100 కాదు 101% మీకు న్యాయం జరిగేలా చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అయితే మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తప్పుదోవ పట్టే విధంగా చెప్పకుండా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు కూడా కలగజేసుకొని ఈ ప్రభుత్వం మంచి చేస్తుందిరా, మీ ప్రభుత్వంలో సంకనాకిచ్చారు మమ్మల్ని, మా ప్రజల్ని, మా గ్రామాన్ని, ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకా అదే రకమైనటువంటి పరిపాలన మీరు అందేయకూడదనే ఈ ప్రజలు మీకు చమరగీతం పాడారు. ఇకనైనా మూసుకొని సర్దుకొని ఉండి ఈ ప్రజలకు, ఈ అధికార యంత్రాంగానికి, ఈ ప్రజాప్రతినిధులకు మీరు సహకరించండి. టంగుటూరు మండలం ఆలకూరపాడు రేషన్ షాప్ నెంబర్ 12లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 రేషన్ బియ్యం బస్తాలను సింగరాయకొండ ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివరామకృష్ణ దాడి చేసి పట్టుకున్నారు. సదరు డీలర్పై 6A కేసు నమోదు చేసి తదుపరి చర్యలకు ఉపక్రమించారు. సీజ్ చేసిన స్టాకును ఆలకూరపాడు గ్రామ వీఆర్ఓ నరసింహారావుకి అందజేశారు. పదవులు శాశ్వతం కాదని కూటమి నాయకులు తెలుసుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు హితవు పలికారు. త్రిపురాంతకం రోడ్డులోని వైష్ణవి గార్డెన్స్లో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు నిలబడవని, రెడ్ బుక్కు పోటీగా తాము బ్లూ బుక్ రెడీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చూపించాడని, రాష్ట్రాన్ని ఎలా పరిపాలించకూడదో ఇప్పుడు టీడీపీ నాయకుడు చూపిస్తున్నాడని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓడిపోయినా కూడా రాష్ట్రంలో వైసీపీ కార్యకర్త, నాయకులు ప్రజల వద్దకు వెళ్లి మా నాయకుడు ఒక్క హామీ కూడా మాట తప్పకుండా అమలు చేశారని కాలర్ ఎగరవేసి చెప్పగలమని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసుని ఎవరి మీద పెట్టాలి? అమ్మఒడంటే తల్లికి వందనం అన్నారు, నీకు 15 అన్నారు. దానికి ఎవరు కేసు పెట్టాలి? అలాగే మరి ఈ రోజున నీకు 15 అన్న ఆడపడుచులు ఎవరి మీద కేసు పెట్టాలి? ఇవాళ రైతుకి 20,000 రూపాయలు ఇస్తాననే భరోసా ఇవ్వకుండా ఎవరి మీద కేసు పెట్టాలంట? ఎన్ని మంచి అబద్ధాలు చెప్పి దుర్మార్గంగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి మీద ఎవరు కేసులు పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. ఉన్నప్పటికీ మీరంతా కూడా ఈ పార్లమెంటులో 52,000 మంది క్రాస్ ఓటింగ్ చేసి మీతో కలిసి ఉంటాం. ఈరోజు చెప్తున్నాం, 25 మంది పార్లమెంట్ సభ్యులు జగన్మోహన్ గారు బీమానిస్తే ఈరోజు గర్వంగా చెప్తున్న వేదిక మీద 25 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఎంపీలుగా పోటీ చేస్తే అత్యధిక ఓట్లు వచ్చినటువంటి 25 మందిలో కడప, రాజంపేట, అరకు, తిరుపతి ఎంపీలో వైఎస్ఆర్సీపీ గెలిచినా కూడా వారందరికన్నా కూడా ఎక్కువ ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో ఒంగోలు పార్లమెంట్ ఒక్క 25,000 ఓట్లు కానీ వచ్చుంటే మన ఎంపీ ఉంటాం. అతి తక్కువ ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పార్లమెంట్ కూడా ఒంగోలు కూడా మీ అందరూ ఆశీర్వదించాలని గర్వంగా చెప్తున్నా. ఇంత అభిమానం, ఇంత ఆత్మీయత, ఇంత నమ్మకం మీరు పెట్టిన తర్వాత మాటిస్తున్నా. అధికారం ఉన్నప్పుడు కలుస్తున్నాం, ఎన్నికలప్పుడు పోరాటం చేశాం. ఈరోజు అపోజిషన్లో ఈ కష్టంలో కూడా మీ కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకటిగా, మీరు నాయకుడిగా కాదు, మీ తోటి కార్యకర్తగా చిన్న కార్యకర్తకి ఈ రాష్ట్రంలో ఒక అత్యుత్తమైన బలమైన నియోజకవర్గాన్ని కట్టబెట్టినటువంటి జగనన్నకి కాబట్టి జగనన్న మనసు నిండా కార్యకర్తలు ఉన్నారు. జగనన్న ఈ రోజు కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి పదవి ఇవ్వాలని. రాష్ట్రంలో బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదని, ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారానే బీసీల అభ్యున్నతి సాధ్యపడుతుందని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ పేర్కొన్నారు. ఐదిరి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా ఘోరంగా మోసం చేశారని అన్నారు. కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు కూడా నవరత్నాలకు మళ్లించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు 15,000 వేతనాన్ని 25,000కు పెంచారని అన్నారు. సమావేశంలో నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం రమేష్, నాదెండ్ల రాఘవ్, కె రామకృష్ణ, ఎన్ యలమందారావు, పి మధు, వెంకట్రావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు నాయి బ్రాహ్మణులను గుర్తించి నాయి బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 1989లో నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దానిని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి విరివిగా రుణాలు ఇచ్చి అనేక మందికి నాయి బ్రాహ్మణులకు ఫెడరేషన్ ద్వారా ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
బీసీలకు ఏదో ఉద్ధరిస్తున్నట్టు అట్టహాసంగా 56 కుల కార్పొరేషన్లు వేసినారు. కుల కార్పొరేషన్లు 56 వేసినారే కానీ ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా ₹1 నిధులు ఇచ్చిన పాపాన పోల. విధులు నిధులు గౌరవాలు ఉండేటివి వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకొని విధులు నిధులు కుర్చీలు లేనటివి బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినారు. నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి ఆయన ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాడు. దాంట్లో భాగంగానే ఈరోజు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తించి అనేక మందికి పదవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అన్ని దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చే విధంగా దేవాలయ పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 15,000 రూపాయల జీతం ఉంటే దాన్ని 25,000 రూపాయలకు పెంచడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని సమపాలనలో చేస్తూ ఈ 150 రోజుల పరిపాలనలోనే అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలు జేజేలు పట్టే విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్న పరిపాలనా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థులకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కోచింగ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 16,347 డిఎస్సి పోస్టులు కూడా ఇచ్చేదానికి గవర్నమెంట్ సుస్థిరంగా ఉంది. త్వరలో కూడా ఆ డిఎస్సి పోస్టులు కూడా 16,000 ఫిలప్ చేసేదానికి ఉండాలి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆదరణ పథకం ఏవైతే చేతు వృత్తులకి కుల వృత్తులకి పెట్టినారో ఆ ఆదరణ పథకం నిలిపేయడం జరిగింది. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 30 పథకాలను రద్దు చేసినాడు. ఏవైతే కార్పొరేషన్కు రుణాలు కేటాయించినారో ఆ రుణాలు కూడా ఆయన నవరత్నాలకు డైవర్ట్ చేసి బీసీల పొట్టగొట్టిన మోసగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాబోయే 3-4 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో జిల్లా సమగ్ర అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్డి హనీఫ్ డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ అనుకూల విధానాలపై సిపిఎం రాజీ లేని పోరాటాలు చేస్తుందని అన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో చీమకుర్తిలో జరిగే మహాసభల వివరాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలివేసిందని విమర్శించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలను మోపిందని, సౌర విద్యుత్ పేరుతో సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని, వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోనాటి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, ఎస్కే మాబు, కంకణాల ఆంజనేయులు, పట్టణ సిపిఎం కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 14వ ప్రకాశం జిల్లా మహాసభలు గలాస్కి నగరమైనటువంటి మన చీమకుర్తి పట్టణంలో డిసెంబరు 13, 14, 15 తేదీల్లో జరగబోతా ఉంది. ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకోవడం, జరిగినటువంటి కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వచ్చినటువంటి ఫలితాలని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలని రూపొందించుకోవడం కోసం మహాసభలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే జిల్లా మహాసభలు చీమకుర్తిలో నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి రోజు 13వ తేదీన సాయంత్రం గొప్ప బహిరంగ సభ ర్యాలీ జరుగుతూ ఉంది. 14వ తేదీ 15వ తేదీ ప్రతినిధుల సభలు జరుగుతాయి. ఈ ప్రతినిధుల సభలో మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చర్చించబోతా ఉన్నాం. ముఖ్యంగా మన జిల్లాలో నీటి వనరులకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కానీ, గుళ్ళకమ్మ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపేర్లకు సంబంధించి కానీ, సంగమేశ్వర, పాలేటిపల్లి, రామతీర్థం ఇటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని, వీటికి సంబంధించి నిధులు విడుదల చేయాలనేటువంటి అంశం చర్చించబోతా ఉన్నాం. అట్లాగే జిల్లా సమగ్ర అభివృద్ధిని చేయాలని, అందులో భాగంగా వెనకబడ్డ మన ప్రకాశం జిల్లాకు అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయాలనేటువంటి అంశాన్ని చర్చించబోతా ఉన్నాం. ముఖ్యంగా మన జిల్లా పరిస్థితి చూస్తే జిల్లా ఏర్పడి 52 సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కాబట్టి వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్య రంగం, రకరకాలైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి అనేటువంటిది ఏదీ లేదు. ఈ అంశాలన్నీ కూడా చర్చించాలని అనుకుంటా ఉన్నాం. అందుకనే సిపిఎం పార్టీ ఈ అన్ని అంశాల మీద
ఈ జరిగేటువంటి మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తు కర్తవ్యాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభను నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ జరిగేటువంటి మహాసభలో మొత్తం జిల్లా ప్రజానీకం, అదేవిధంగా మొత్తం పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు, ఎర్రజెండా అభిమానులు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ విద్యుత్ మీటర్లు ఒక ముసుగు. ప్రైవేటు వాళ్ళకి విద్యుత్తును అప్పచెప్పడానికి ఇది ఒక ముసుగు. ముందు ఫస్ట్ సన్నాహక పని అన్నమాట ఇది. దీని ద్వారా ఏం కాబోతుంది అని అంటే, ఎస్సీలకి 300 యూనిట్లు ఇప్పుడు దాకా ఫ్రీ ఉంది, దీన్ని లేపేస్తారు. మీటర్లు బిగించిన వెంటనే కాకపోయినా క్రమంగా ఎస్టీలకు ఇస్తున్నటువంటి, ఎస్సీలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలతో పాటు పబ్లిక్ పార్కులు, పబ్లిక్ ప్లేసులు, వ్యవసాయ మోటార్లకు ఇస్తున్నటువంటి కరెంటును కూడా పూర్తిగా డబ్బు చెల్లిస్తేనే వచ్చేటట్టుగా ముందస్తుగా డబ్బు చెల్లించడం కూడా ఇందులో ఒప్పందం. ఈ స్మార్ట్ మీటర్ల గుండా ఇంకొక అడుగు ప్రభుత్వం పెట్టుబడిదారులకి పంపిణీ విధానాన్ని కూడా అప్పజెప్పి పూర్తిగా ప్రభుత్వం వైదొలగటం కోసం చేస్తున్నటువంటి ఒక పని ఇది. మన జిల్లా ప్రజలకి ఇది మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రతిఘటించండి, వీలైనంత వరకు దాన్ని రిజెక్ట్ చేయండి. వినియోగదారుల హక్కు అది, మన రైట్ అది. వాళ్ళు ఇచ్చారు కాబట్టి, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి, కరెంట్ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మేమేం చేయలేకపోయామని అంటే మాత్రం రేపు ఇబ్బంది ఉంటుంది. స్మార్ట్ మీటర్లని వినియోగదారుల సంఘాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తే భవిష్యత్తులో దాన్ని ఒక పోరాటంగా మరల్చడానికి సిపిఎం పార్టీ మహాసభలో డిబేట్ జరుగుతుంది. దాన్ని ఒక పోరాటంగా మలిచి ప్రకాశం జిల్లాలో అది బిగించకుండా ఉండటానికి కావాల్సిన చర్చ కూడా చేస్తాం. గంజాయి తాగుడుకు అలవాటు పడి గంజాయిని అక్రమంగా తరలించి అమ్ముతున్న ఓ ముఠాను ఒంగోలు రూరల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఒంగోలు పట్టణ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కుమార్ షాహో అనే అతను గత 5 ఏళ్ల నుండి వెల్లంపల్లిలోని స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మిల్లు ఆగిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న గదిలో నివాసం ఉంటూ గంజాయి తాగుడుకు అలవాటు పడిన వారితో స్నేహం ఏర్పరచుకున్నాడని డీఎస్పీ తెలిపారు. వారితో కలిసి గంజాయి తాగుతూ అవసరమైనప్పుడు ఒరిస్సా రాష్ట్రంలోని తన స్వగ్రామానికి వెళ్లి అక్కడి నుండి గంజాయి తీసుకువచ్చి స్పిన్నింగ్ మిల్లో తనతో పాటు పనిచేసే సునీల్ బెహ్రూతో కలిసి గంజాయి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్దిపాడు, నాగులపలపాడు, సంతునతలపాడు మండలాలకు చెందిన 10 మందితో పరిచయం పెరిగి గంజాయి వ్యాపారం చేపట్టాడు. వాసు మణి అనేవారు గతంలో గంజాయి తరలిస్తూ ఉండగా దేవరాజుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వీరి ప్రవర్తనలో మార్పు రాక ఈరోజు వెల్లంపల్లి గ్రామ పరిధిలో సాయి గ్లోబల్ ఆర్న్ టెక్స్టైల్స్ స్పిన్నింగ్ మిల్ దగ్గరలోని శ్రీ సాయి డెవలపర్స్ వద్ద గంజాయి పంచుకుంటూ ఉండగా రూరల్ సిఐ ఆధ్వర్యంలో పోలీసు బృందం దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుండి 4 కిలోల గంజాయి, 10,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న సిఐ శ్రీకాంత్ బాబు, మద్దిపాడు ఎస్ఐ బి శివరామయ్య, 1 టౌన్ సిఐ శివనాగరాజుతో పాటు పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. మీ అందరికీ తెలుసు, మనకు రాష్ట్రంలో గంజాయి యొక్క పరిస్థితి ఎలా ఉందన్నది ఆనరబుల్ సీఎం గారు కానీ లేదంటే ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడాను దీన్ని ఎట్లాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా అరికట్టాలన్నటువంటి ఉద్దేశం చొప్పున కొత్తగా ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకురావటం జరిగింది. అట్లాగనే మన జిల్లాలోకి ఈగల్ అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి ఆర్గనైజేషన్ మీరందరూ కూడా వినే ఉంటారు, మీ న్యూస్ ఐటమ్స్లో కూడా రాశారు దాని గురించి. అట్లాగనే మన జిల్లాలోకి వచ్చేటప్పటికి మనకు జిల్లా ఎస్పీ గారు కూడాను దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయటం జరిగింది. జిల్లాలో ఇది కనపడకుండా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశం చొప్పున దీని మీద ఫస్ట్ మేము తీసుకున్నటువంటి స్టెప్స్లో ముందు అవేర్నెస్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దగ్గరికి, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరికి, ప్రతి ఒక్క హై స్కూల్ దగ్గరికి కూడాను
మా సిబ్బంది రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు జిల్లా ఎస్పీ స్థాయి వరకు కూడాను అందరూ అధికారులందరూ కూడాను ఎడ్యుకేషనల్ మనకు ఎక్కడైతే గంజా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అనుకున్నటువంటి ప్రతి ఒక్క చోటకు కూడాను వెళ్ళి దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే ఈ క్రమంలోనే అవేర్నెస్సే కాకుండా ప్రివెన్షన్ కూడాను అవేర్నెస్ కూడా ప్రివెన్షన్లో భాగమే. అట్లానే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎట్టిపరి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళను అరికట్టాలి అనేటువంటి ఉద్దేశం చొప్పున మనకు ఒక చోట ఒక్క చైన్ లింక్ కనుక దొరికితే ఆ లింకు అలాగా చాలా దూరం ఉండేటటువంటి పాసిబిలిటీ ఉంది. అట్లాంటి ఆ విధంగా దొరికినటువంటి ఒక చైనే మనకు వెల్లంపల్లి దగ్గర ట్రేస్ చేయటం జరిగింది. ఆ లింకు ద్వారా పట్టుకున్నటువంటి మొత్తం మంది ఇప్పుడు మీరందరూ చూశారు. ఆ లింకులో దొరికినటువంటి వాళ్ళే ఈరోజు మనకు ఉన్నటువంటి 12 మంది కూడా. ఇది ఒక లింక్. ఇట్లా లింక్స్ ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉండే అవకాశం ఉంది. దాని మీద కూడా మాకు సమాచారం ఉంది. అట్లానే ఈ లింక్స్ అన్నీ కూడాను బ్రేక్ చేస్తే టోటల్గా మన జిల్లాలో నుంచి దీన్ని ఎరాడికేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. చెప్పేది అదే. అది ప్రశాంత్ కుమార్ సాహు అని చెప్పేసి ఇతను, తర్వాత అతను అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు బెహ్రా అని చెప్పేసి, సునీల్ బెహ్రా. వీళ్ళిద్దరూ కూడాను ఒరిస్సా స్టేటు మనకు వెల్లంపల్లిలో ఉంటూ వీళ్ళు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ అది క్లోజ్ అయిన తర్వాత ఈ వ్యాపారం ఈ విధంగా మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్ వాళ్ళే కనుక వాళ్ళు మనకు గంజా దొరుకుతుందంటా కూడాను ఆరిజిన్ మొత్తం కూడాను ఒరిస్సా స్టేట్ నుంచే వస్తుంది. ఆ విధంగా ఒరిస్సా స్టేట్ వాళ్ళు మన దగ్గర ఇక్కడ స్థిరపడినటువంటి వీళ్ళిద్దరూ మిగతా వాళ్ళ ద్వారా కొంచెం వీళ్ళలో కొంతమంది కూడా కన్జంప్షన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అట్ ది సేమ్ టైం కన్జంప్షను అట్లానే స్మాల్ పాకెట్స్లో సేలు ఇవి చేస్తూ ఉన్నారు. మనకు దొరికినటువంటి ఒక ఆధారం చొప్పున మొత్తం ఈ చైన్ అంతా కూడాను ఈసారి బ్రేక్ చేయగలిగాము. ఈ దొరికినటువంటి వాళ్ళందరూ కూడాను మొత్తం 12 మందిలో మనకు అందరూ లోకల్ వాళ్ళే, అందరూ కూడాను మన జిల్లాలో ఉండేవాళ్ళు. ఇద్దరు మాత్రం ఇందాక చెప్పినటువంటి ప్రశాంత్ కుమార్ సాహు, తర్వాత ఈ సునీల్ బెహ్రా, వీళ్ళిద్దరూ కూడాను వీళ్ళు ఒరిస్సా స్టేట్ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా మనకు ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళే. వీళ్ళందరినీ కూడా ఈరోజు సాయంత్రం మన వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రీకాంత్ సిఐ గారి ఆధ్వర్యంలో మా టీం అంతా వెళ్ళి అరెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇది సుమారుగా 4 kgs ఉంటుంది. దీని వాల్యూ కూడాను ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ తీసుకొచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసి స్మాల్ పాకెట్స్లుగా కట్టి అమ్ముదా ఉన్నటువంటి ఉద్దేశం చొప్పున గ్యాదర్ అయినటువంటి సమయంలో మనకు వచ్చిన సమాచారం మేరకు వీళ్ళను అరెస్ట్ చేయటం జరిగింది. ఈ నెల 11వ తేదీ గీతా జయంతి సందర్భంగా 100 గీతా శ్లోకాలతో హైందవి యువగీత పేరుతో యువకులకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు గీతా మందిరం నిర్వాహకులు తెలిపారు. గీతా జయంతి రోజు 11:30 నుంచి తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మందితో గీతా గళార్చన నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. భగవద్గీత శ్లోకాల ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో తమ పాఠశాలలో శిక్షణ ఏర్పాటు చేసినట్లు మాంటిసోరీ విద్యాసంస్థల చైర్మన్ పి ప్రకాష్ బాబు తెలిపారు. గీతా మందిరం నిర్వాహకులు జయలక్ష్మి, సురేఖ, అనిత, రాధా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మాంటిసోరీ స్కూల్ కరస్పాండెంట్ శబరినాథ్, ప్రిన్సిపాల్ నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో కేవలం చదువు అనేది కాకుండా వాళ్ళకు ఒక మంచి సంస్కృతి, మన భారతీయ సంస్కృతి గురించి, అలాగే మన జీవన విధానం గురించి అవగాహన అయ్యేటట్టుగా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు మా వంతుగా మా కృషిలో భాగంగా ఈరోజు మరి ఒంగోలులోని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు రేపు 11వ తారీఖు జరగబోయే
కోటి మందితో మరి భగవద్గీత పారాయణంలో భాగంగా మా విద్యార్థులు కూడా ఈ భగవద్గీతని ప్రాక్టీస్ చేయిస్తున్నారు. తప్పకుండా ఈ భగవద్గీత అనేది మన అది కేవలం ఒక మతానికి సంబంధించిన గ్రంథంగా కాకుండా దాన్ని మనకి నిజంగా చెప్పాలంటే మనిషిలో మన మానవ సంస్కృతిని మెరుగుపరిచేటటువంటి అనేక విషయాలు ఈ భగవద్గీతలో ఇనుమడించి ఉన్నాయి. ఏ మతం గ్రంథమైనా కూడా చెప్పేది మనుషులు బాగా ఉండాలి, మంచితనంగా ఉండాలని బోధిస్తున్నాయి. దాంట్లో భాగంగా మా విద్యార్థులు కూడా ఒక మంచి విషయాలను బోధించే భాగంగా ఈ భగవద్గీత పారాయణంలో వాళ్ళు పాలుపంచుకుంటున్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయంగా భావిస్తూ వాళ్ళని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక హ్యూమన్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, గెలుపోటములు ఎలా ఎదుర్కోవాలి, అలాగే ఎలా మన ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, అవన్నీ చిన్నతనంలోనే పిల్లలకి ఇవన్నీ నేర్పించినప్పుడు వాళ్ళు పెద్దయ్యాక ఇవన్నీ ఆచరణలో పెడితే there are chances to become a good human beings and good citizens for the country. So అలాంటి ఒక గోల్తో మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. we thank గీతా మందిరం management for implementing this in our school. సో అలాగే కోటి మందితో ఈ భగవద్గీత అనే ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అవ్వాలి అని దళారీ వ్యవస్థను నిర్మూలించి ధాన్యానికి మద్దతు ధరను కల్పించి రైతుకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. మండలంలోని విశ్వనాథపురం, ఎండూరి పాలెంలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వర్షాలు పడే సూచనలు ఉన్నందున కోసిన వరి పంట ఉత్పత్తులను త్వరగా విక్రయించుకునేందుకు ప్రస్తుతం 2 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మిగతా చోట్ల కూడా నెలకొల్పుతామని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం డిప్యూటీ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఏఓ కె నీరజ, మండల పార్టీ అధ్యక్షుడు ఎం వలరాజు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు సేవా కేంద్రాల ద్వారా రైతాంగం పండించిన పంటలను నష్టపోకుండా కనీస మద్దతు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏదైతే మనం ఇక్కడ ధాన్యం ఇచ్చిన వెంటనే 24 గంటలలోపే ఆ రైతు అకౌంట్లలో డబ్బులు పెట్టే విధానం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. దీని వెనుక మన సివిల్ సప్లైస్ మంత్రివర్యులు మనోహర్ గారు కూడా శ్రద్ధ వహించి రైతాంగం కూడా ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ ఉండకూడదు, రైతు పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి, ప్రభుత్వము కనీసం మద్దతు ధర ఏర్పాటు చేసినాక అంతకంటే ఎక్కువ రేటు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇస్తామంటే మనం అమ్ముకునేటటువంటి అవకాశం కూడా ప్రభుత్వం మనకు కల్పించింది. అదే ప్రభుత్వం కనీసం మద్దతు ధర కానీ ఇవ్వకపోయి ఉంటే దళారులు ప్రవేశించి తక్కువ రేటుకే మిమ్మల్ని మోసపుచ్చే రైతాంగాన్ని, మీరు పడినటువంటి కష్టాన్ని, మీరు పెట్టినట్టు పెట్టుబడిని ఆదాయం లేకుండా మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొనిపోయేటట్టు దళారీ వ్యవస్థ పనిచేస్తుందనే ఉద్దేశంతో దళారీ వ్యవస్థని నిర్మూలనం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రైతాంగానికి కనీసం ధర గ్రేడ్ ఏ అయితే అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి వద్ద స్కూటీపై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గతంలో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పూజారిగా పనిచేసిన శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి సింగరకొండ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలులోని జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో సండే స్కూల్ టీచర్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఫాస్టర్ డి ఆషేర్ఫాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫాస్టర్ డి జాన్ అగస్టిన్ పాల్గొని వాక్య సందేశం అందించారు. యేసుక్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చారని, చిన్న బిడ్డలను నా వద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం వారిదేనని పాస్టర్ డి జాన్ అగస్టిన్ తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి చిన్నపిల్లలకు పంచిపెట్టారు. ఒంగోలులో పలు ప్రాంతాల్లో సండే స్కూల్ క్రిస్మస్ ప్రోగ్రాం జరిగిన సందర్భంగా సండే స్కూల్ టీచర్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో డి ఆశీర్వాదం, సత్యకుమారి, గ్లాడిస్టన్, లిల్లీ మోజెస్, సుమతి, పవిత్రన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం చిన్నపిల్లలు చేసిన నృత్య ప్రదర్శన అలరించింది. పరలోక రాజ్యములో చేర్చుకోయేసయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా చేయేసయ్యా, భక్తులతో బిడ్డలు పెంచడానికి కృప దయచేయమని రక్షణ పొందిన సమర్పించు. ఎవరు ప్రయాసపడి భారం మోసుకును వాళ్ళతో ప్రతి సంఘంలో ప్రపంచం అంతా కూడా సంఘాలన్నీ క్రిస్టియన్ చర్చెస్ చిన్న బిడ్డలు బాగా ప్రేమిస్తారు. అదొక పరిచర్య. ఎందుకంటే యేసుప్రభు అన్నారు, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిది పరలోక రాజ్యం. చిన్న బిడ్డలకు తగ్గింపు, విధేయత, మంచి మనసు, ప్రేమ కలిగిన మనసు ఉంటాయి. కనుక బిడ్డల్ని చూసి మనం నేర్చుకోవాలి. మనం ఏదో చెప్పాలనుకుంటాం, ఆ బిడ్డల దగ్గర విధేయత అన్నీ మనం నేర్చుకోవాలి. కాబట్టి చిన్న బిడ్డల పరిచయం ఒకప్పుడు ఈ సంఘంలో 15,000 మంది చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు. సంఘ పరిస్థితుల వల్ల తగ్గిపోయారు. మరలా ప్రభు చిత్తమైతే 2025 సంవత్సరంలో 1000 కొలది మంది చిన్న బిడ్డల్ని దేవుని ప్రేమలోకి నడిపించాలి. మేము అందరూ ప్రయాసపడుతున్నాము. చిన్న బిడ్డల జ్ఞానములో, దేవుని జ్ఞానములో, వయసులో వారు ఎదగాలని మరి మా యొక్క పెద్దల యొక్క కోరిక. మంచి భక్తి కలిగిన బిడ్డలుగా, మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా ఉండాలని మేము వారి కొరకు ప్రయాసపడుతున్నాము. వికలాంగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని కమిషనర్ వై రామకృష్ణయ్య తెలిపారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చీమకుర్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చీమకుర్తి పట్టణ దివ్యాంగుల సమాఖ్య అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ దివ్యాంగుల సమస్యల గురించి నాయకులకు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. రేషన్ కార్డులు, ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి తగిన సహాయం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ముందుగా నిర్వహించిన పాటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు పోనాటి వెంకట్రావు, అవనిగడ్డ శేషారావు, గురవయ్య, గంగుల పార్వతి, మెప్మా సిబ్బంది, దివ్యాంగుల సమాఖ్య అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ, కార్యదర్శి వెంకట్రావు, ఆర్పీలు పాల్గొన్నారు. కమిషనర్ గారికి ఇస్తే సచివాలయంలో చెప్తాడు, యాడ్ చేయండి, 2.5 లక్షల రూపాయలు ఇస్తారు. కనీసం ఒక మామూలుగా ఒక షెడ్ అయినా, ఒక చిన్న షెడ్ అయినా వస్తుంది 2.5 లక్షలు ఉంటే. ఆ విధంగా మాత్రం అందరం మనం కోఆపరేట్ చేస్తాం. ఇళ్ల పట్టాలు స్కీమ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తాం. అందులో మీరందరూ కూడా మీ ఆధార్ కార్డులో మన జగన్ కాలనీలు పెట్టినట్టే కొన్ని ఈ ఆధార్ కార్డు పెట్టగానే ఆటోమేటిక్గా అది జగన్ కాలనీ మీకు ఇమీడియట్గా కానీ ఒక 2 సెంట్ల స్థలం ఉండి 1 సెంటున్నర స్థలం ఉన్నా కూడా మేము ఇల్లు కట్టుకుంటామంటే మీకు 2.5 లక్షల రూపాయలు మేము వాటి సాయం చేస్తాం. మీరు 1 లక్ష వేసుకుంటే 4 లక్షలతోటి. అంటే ఇప్పుడు రఫీ చెప్పాడు, మనం అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఓకే, వాళ్ళు వృద్ధాపనప్పుడు మీ పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 1 లక్షల రూపాయలు వేసుకుని మేము ఇచ్చే 2.5 లక్షలు 4 లక్షలు ఇల్లు ఎత్తి మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ మీరు ఉపయోగించుకోవాలి. ఈ నెల 11, 12 తేదీల్లో వాయుగుండం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొక్కజొన్న, వరి కోతలు, శనగ, మొక్కజొన్న సాగు కూడా వాయిదా వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల పంట నష్టాన్ని తగ్గించుకునేందుకు రైతులు చర్యలు చేపట్టాలని అన్నారు.
10, 11, 12 తేదీల్లో తుఫాను కారణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందువలన అద్దంకి మండలం రైతులందరూ కూడా ఈ మొక్కజొన్న ఏదైనా వరి కోతలు ఉన్నట్లయితే వాయిదా వేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొక్కజొన్న శనగ మామూలుగా ఎదబెట్టే వాళ్ళు కూడా ఈ 3 రోజులు ఆగిన తర్వాత వర్షం పడకపోతే తర్వాత సాగు చేసుకోవాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. పై అధికారులు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన బాపట్ల జిల్లాలో కూడా అవకాశం శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తన మీద తనకు విశ్వాసం గల వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే, సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పుడూ బలహీనుడే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.